అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కలియుగ వైకుంఠ తిరుమల ఇప్పుడు కొత్త శోభను సంతరించుకుంది. కట్టెదుర వైకుంఠ కానదైన కొండపై సింగారాలతో, సిరి సంపదలతో స్వర్ణరథంపై శ్రీవారు ఊరేగబోతున్నారు. ఏడాది మొత్తం భక్తులనే తన దగ్గరకు రప్పించుకునే స్వామి బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రం తానే భక్తుల దగ్గరకు వస్తారు. ఉత్సవాల వేళ జనసముద్రం అలలుగా తెరలుగా ముందుకు కదులుతుంటే తిరువీధుల శోభయానమై పులకించబోతున్నాయి. ఈ అద్భుత దృశ్య కావ్యాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు కొండకు చేరుకుంటున్నారు. కలియుగంలో వెంకటాచలపతికి జరిగే అతిపెద్ద పండుగ ఇది. నిత్యం స్వామి సేవలో తరించి పరివార దేవతలంతా ఏటా బ్రహ్మోత్సవాల్లో భక్తులతో కలిసి స్వామిని పూజించుకుంటారు. ఈ అవకాశం కోసం ఏడాదంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి భూలోకంలో అవతరించిన కథను చాలా పురాణాల్లో చాలా రకాలుగా వర్ణించారు. అయితే వెంకటాచల మహత్యంలో మాత్రం స్పష్టమైన ఆధారాలతో స్వామి అవతరించడం, ఆయనకు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం వెనుక కారణాలను స్పష్టంగా వివరించారు. 17 కోట్ల సంవత్సరాల క్రితం భక్తులను కటాక్షించేందుకు భూలోకంలో అవతరించాలనుకున్న వెంకటేశ్వర స్వామి తన అభిలాషను బ్రహ్మదేవునికి తెలియజేశారట. ఆ తర్వాత వైకుంఠంలోని క్రీడా పర్వతాన్ని భూలోకానికి తరలించాలని, భూలోకంలో అర్చావతార స్వరూపంగా స్వామి అవతరించిన తరువాత ఆరాధనలు జరపడం కోసం విగ్రహ స్వరూపంలో తన శక్తినంతా ఆవాహన చెయ్యాలని నిర్ణయించారట. భూలోకంలో దక్షిణ భారతదేశంలో స్వర్ణముఖి నదీ తీరాన తన క్రీడా పర్వతాన్ని ఉంచాలని ఆ మహత్కార్యాన్ని నిర్వహించడానికి గరుత్మంతుడు ఆదిశేషుణ్ణి ఆజ్ఞాపించారట శ్రీ మహావిష్ణువు. తనకు ఆరాధనలు జరపడానికి ముందుగా చతుర్ముఖ బ్రహ్మను ఆదేశించిన ఆయన నిరాసక్తతను వివరించడంతో స్వామివారే తన శంఖు చక్రాలు, చతుర్భుజాలు, శిఖ యజ్ఞోపవీతాలతో స్వామి ఒక మహర్షిని సృష్టించారని పురాణాలు చెబుతున్నాయి. స్వామివారి క్రీడా పర్వతమే తిరుమల వెంకటాచల క్షేత్రం. ఇక్కడ వెలసిన శ్రీమన్నారాయణుడి కోరిక మేరకు సాక్షాత్తు బ్రహ్మదేవుడు నిర్వహించే ఉత్సవాన్ని బ్రహ్మోత్సవంగా పిలుస్తారు. జగత్తులో అందరినీ సంతోషపరచడానికి ఈ ఉత్సవాలు నిర్వహిస్తారని చెబుతూ ఉంటారు. అదేవిధంగా శ్రీవారు వైకుంఠం నుంచి అర్చావతార రూపంలో కలియుగంలో అవతరించిన రోజైన కన్యామాసం శ్రవణ నక్షత్రం నాటికి ఉత్సవాలు పూర్తయ్యే విధంగా 9 రోజుల పాటు నిర్వహిస్తారు. బ్రహ్మదేవుడి బ్రహ్మరథం రూపంలో ఉండి ఈ ఉత్సవాలు నిర్వహిస్తారని, అందుకే వీటిని బ్రహ్మోత్సవాలుగా పిలుస్తారని ప్రతీతి. దేవదేవుడైన వెంకటేశ్వరుడు అంత గొప్పవాడు కాబట్టే ఏడాది పొడవునా తిరుమలలో ఏదో ఒక ఉత్సవం జరుగుతూ ఉంటుంది. భక్తుల పాలిట కొంగు బంగారమైన వెంకన్నకి సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, కళ్యాణోత్సవం, డోలోత్సవం, తిరుప్పావడ, పూలంగి సేవ, శుక్రవారాభిషేకం వంటి వారోత్సవాలు, పుష్పయాగం, పవిత్రోత్సవం లాంటి వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇన్ని ఉన్నా 10 నాళ్ల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకి ప్రాధాన్యం. నిత్య కళ్యాణం పచ్చతోరణంలా భాసిల్లే తిరుమల రాయుడు ఎంతటి అలంకార ప్రియుడు, అంతటి నైవేద్య ప్రియుడు. ఎంతటి నైవేద్య ప్రియుడు, అంతటి భక్తజన ప్రియుడు కూడా. అందుకే బ్రహ్మోత్సవాలను ఎంతో విశిష్టంగా నిర్వహిస్తారు అర్చక స్వాములు. కన్యామాసంలో వార్షిక, ఆశ్వేజ మాసంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుపుతారు. వాటిలో వార్షిక లేదా సాలకట్ల బ్రహ్మోత్సవాలను మాత్రం శాస్త్రాల ప్రకారం సంప్రదాయబద్ధంగా ధ్వజారోహణం, ధ్వజ అవరోహణం కార్యక్రమాలతో నిర్వహిస్తారు. అయితే అలంకార ప్రాయంగా నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఈ 2 కార్యక్రమాలు ఉండవు. రథోత్సవం సందర్భంగా చెక్కతెరకు బదులుగా స్వామివారు స్వర్ణ రథంపై దర్శనమిస్తారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.